బరుకుగా గ్రైండ్ చేసుకున్నాను. నోట్లో వేసుకుంటే మనకి రవ్వ రవ్వలాగా ఉండాలి. రవ్వ 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 తగులుతుంది, అలా ఉంటేనే టేస్ట్. ఇప్పుడు మనము బౌల్లో కానీ ప్లేట్లో అయినా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఎందుకు ప్లేట్లో అంటే మనము నెయ్యి వేసుకొని మెల్లిగా లడ్డూలు కట్టాలి కాబట్టి ప్లేట్లో వేసుకుంటే నెయ్యి ఇలా పోసేసుకుని, మరి ఎలా చేస్తారో తెలుసు కదా, పిండి వంటలు అంటేనే పెద్ద జబ్బాలు లాంటివి తీసుకుని అన్నీ అందులో బాగా కలుపుకునే చేస్తారు కదా. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అలా, కొంచెం తక్కువగా చేసినప్పుడు ఇలా ప్లేట్స్లలో వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా స్వీట్నెస్ ఉంది, మరీ ఎక్కువగా స్వీట్ లేదు, అలానే మరీ తక్కువగా కూడా లేదు. ఇప్పుడు ఇందులో మనం ఈ రోస్ట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. నేతితోనే మనము లడ్డూలను కట్టుకోవాలి. చాలా సింపుల్ కదా. ఎప్పుడు మన సేమియా స్వీట్ చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా కొంచెం ట్రై చేస్తేనే బాగుంటుంది. కొంచెం కొంచెం తీసుకుని నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని లడ్డూలు కట్టుకోవటమే. పిల్లలకి ఇలా ఇచ్చారనుకోండి, మంచిగా హెల్దీ, నెయ్యి తిన్నట్టు ఉంటుంది. అలాగే సేమియా, సాబుదానా, ఈ సగ్గుబియ్యం కూడా చాలా హెల్దీ. ఒకవేళ మీ నెయ్యి గట్టిగా ఉందనుకోండి, కాస్త కరగపెట్టి వేసుకుంటే మనకి ఈజీగా లడ్డూలు కట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ముద్ద కట్టే ముద్ద అవ్వాలి. చూడండి, అయిపోతుంది కదా, ఇలా సరిపోయింది మనకి నెయ్యి. మీరు ఇంకా కావాలంటే కూడా ఇంకా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయిపోతుంది మన లడ్డు. నెయ్యి వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ కష్టం ఏం లేదు. డ్రై రోస్ట్ చేసేయండి. మీరు డ్రై రోస్ట్ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రైండ్ చేసేసి కొంచెం నెయ్యి వేసేయండి. మనకి చక్కటి లడ్డూలు ఇన్స్టెంట్గా రెడీ అవుతాయి. రెడీ అయిపోయాయి చూడండి. లడ్డూస్ అన్నీ నేను కట్టేసి పెట్టేశాను. ఇప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మీరు ఒక అరగంట పాటు రెస్ట్ చేశారనుకోండి, గట్టిపడిపోయి మనకి